తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా గీవులు చూసిల్లా వర్షం లెక్క చేయరు, చలిని లెక్క చేయరు, ఎండని లెక్క చేయరు. ఎవరు అనుకుంటారు వీళ్ళు? ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు వీళ్ళు. రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలనే డిమాండ్తోని బస్సు భవన్ను ముట్టడించిన వేలాది మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఏంది అంటే దీని మీరు చాలా వరకు కూడా ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాపం వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం అనేది వీళ్ళకు కాలంతో లెక్కలేదండి. వీళ్ళు ఎప్పుడైనా పని చేయాల్సిందే. ఒక్కసారి చూడండి, రిటైర్మెంట్ బకాయిలు ఇంకెప్పుడు ఇస్తారు? పదవి విరమణ పొంది ఏళ్ళు గడిచిన నిర్లక్ష్యమైన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం. వేలాది మంది బస్సు భవన్ ముట్టడి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి డిమాండ్. పెన్షన్, పిఎఫ్, గ్రాట్యుటీ సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంఘీభావం. ప్రభుత్వానికి వారం రోజుల డెడ్లైన్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఒక విషయాన్ని కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బకాయిలు చెల్లించాలి, పెన్షన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి చాలా సమస్యలను తక్షణమే చెల్లించాలని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు మీరు ఆర్టీసీకి సంబంధించి ఒక ఎపిసోడ్ చూడరి. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పింది. స్వచ్ఛమైన మాట, నిజమైన మాట. అది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిళ్ళు. అప్పుడు భారతీయ జనతా పార్టీ కుట్రలు కుతంత్రాలు చేసిళ్ళు. అందులో నెంబర్ 1 మీ అందరికీ తెలుసు, అప్పటి గవర్నర్ సౌందర్య రాజన్ అని ఉండే, తను అడ్డుకట్టేసింది బీజేపీకి సంబంధించిన నేతలతో. ఇంకొకటి ఏంటంటే, మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని చెప్పిళ్ళు. పనిచేసిన వాళ్ళకే దిక్కు దివానా లేదు కాంగ్రెస్ పార్టీలో. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పనిచేసిన ఉద్యోగులు అండి వీళ్ళందరూ తమ జీవితకాలం జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏలు నొప్పి వచ్చినా, ఏదొచ్చినా కూడా వానాకాలం వరదలు కొడుతున్నాయని ఎక్కడ బస్సు ఆపలే, చలి పెడుతుందని బస్సు ఆపలే, ఎండలు బగబగ మండుతా అంటే ఆ వేడెత్తా అంటే కూడా ఎక్కడ ఆపలేక చూడు. పని చేసిళ్ళు, అయిపోయింది, రిటైర్మెంట్ అయ్యిళ్ళు, వాళ్ళ యొక్క రావాల్సిన బెనిఫిట్స్ ఇర్రా నాయన అంటే ఇత్తలేరు ఇప్పటివరకు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు నేను సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే పదవి విరమణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికే వాళ్ళ పెన్షన్ ఇయ్యరు, వాళ్ళ పిఎఫ్ ఇయ్యరు, వాళ్ళ గ్రాట్యుటీ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏమి ఇయ్యరు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యరని ఆయన అని వాళ్ళకై వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేస్తే వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది ఈ తెలంగాణలో? ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మనం మానవత్వమైన కోణంలో మన రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో సకాలంలో మన యొక్క గమ్యాన్ని చేర్చేందుకు అహర్నిశలు కష్టపడ్డ ఆర్టీసీ కార్మికులకు మనం సంపూర్ణమైన మద్దతు తెలపాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది.